భాగ్యంలో శుక్రుడు ఉండగా కుజుడు ఉండగా సో గైస్ ఇది మా ఇంటి దగ్గర రాముల వారి గుడి. హాయ్ ఫ్రెండ్స్, అయోధ్య రాముని ఆగమనము 500 సంవత్సరాలు ఆగమనీయ పోరాటం అఖండ విజయం. అయోధ్యలో శ్రీరామరావు వారి విగ్రహ పునర్ప్రతిష్ఠ జరుగుతుంది ఈరోజు. సరే, ఇక్కడ మా లోకల్లో రామాలయం ఉంది, ఇక్కడికి చూద్దామని వచ్చాము. విగ్రహ ప్రతిష్టకి, బాలరాముడి విగ్రహ ప్రతిష్ఠ అంట ఈరోజు. చూద్దామని వచ్చాం ఫ్రెండ్స్. చూద్దాం లోపలికి వెళ్ళి. ప్రధానంగా ప్రతి ఇల్లు అయోధ్యతో దర్శిస్తూ ఉన్నారు, వారు ఆనంద పరవశులవుతూ ఉన్నారు. ఇక్కడైతే చూడొచ్చు, గజస్తంభం ఉంది. స్టార్టింగ్ లో గజస్తంభం ఉంటుంది కదా. లోపలికి వెళ్దాము, దేవుని చూడ. గైజ్ ఇక్కడ ఒక బ్యూటిఫుల్ థింగ్ ఉంది చూడండి, శివయ్య వాటర్లో. సో ఈరోజు ఈవినింగ్ ఏంటది దీపాలంకరణ ఉందంట. సహస్ర దీపాలంకరణ ఉంది ఇప్పుడు. ప్లస్ పిల్లలతోటి కొన్ని డ్యాన్సులు ఉన్నాయట, భరతనాట్యం అవి ఉన్నాయి, ప్రోగ్రామ్స్ ఉన్నాయి. అవి కూడా చూపిద్దామని వచ్చాం ఫ్రెండ్స్.
వహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఈరోజు అయోధ్య బాలరాముని యొక్క దివ్య ప్రతిష్టా సందర్భంగా మన హిందూ దేశం, భారతదేశం ఒక్కటే కాకుండా ప్రపంచం అంతా కూడా దానికి రియాక్ట్ అయి
వారి భక్తి విశ్వాసాలందరినీ కూడా చక్కగా తెలుపుడు చేసుకునే నిమిత్తంగా ప్రతి పల్లెలోనూ గ్రామంలోనూ పట్టణాల్లోనూ మొత్తం ప్రపంచం యావత్తు ఎక్కడెక్కడైతే భారతీయులు ఉన్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళ భక్తి విశ్వాసాల్ని రాముడికి తెలియపరిచే పరిస్థితిలో ఇంతంత పెద్ద పెద్ద కార్యక్రమాలు తలపెట్టి చాలా ఆనందదాయకమైనటువంటి ప్రశాంత వాతావరణంలో ఆ రాక్షసత్వాన్ని నుంచి ఇప్పుడు ఎలా ఉందో పూర్వం కూడా శాడిజం అనేటటువంటిది అప్పుడు ఉంది, ఇప్పుడు ఉంది. దాన్ని వదిలిపెట్టి మానవతా దృక్పథంతో అందరూ సుఖశాంతులతో ఉండాలనే సిద్ధాంతంతో యథా రాజా తథా ప్రజ కొన్ని వందల సంవత్సరాల క్రితం హింస అనుభవించి మళ్ళీ తిరిగి రామరాజ్య స్థాపనకి పాటుపడినటువంటి ఎవరో ఒక వ్యక్తి, ఆ వ్యక్తి వెనకాల ఉన్నటువంటి ఇంతమంది బలగం ఆ రాముడి యొక్క భక్తుల ద్వారా ఈ ఇంత ఆనందదాయకంగా జరిగేటటువంటి ఎక్కడో అయోధ్యలో ప్రతిష్ఠ జరుగుతోంది మనకేమిటనేటటువంటి ఒక నిర్లక్ష్యంగా కాకుండా నిశ్చత్వంగా కాకుండా అందరూ చక్కగా వాళ్ళ మనసోద్దిష్టాలను బట్టి ఆ రాముడి ప్రతిష్టకి ఇంతమంది ఆనందదాయకంగా సహకరించి వాళ్ళ భక్తి విశ్వాసాలు చాటుకోవడం చాలా ఆనందదాయకమైనటువంటి విషయం. ఒక అయోధ్యలోనే కాకుండా అన్ని గ్రామాల్లోనూ పల్లెల్లోనూ ఇంతంత పెద్ద కార్యక్రమాలు తలపెట్టారు. ఇక్కడ మన అదృష్టం కొద్దీ మన రామాలయం ప్రాంగణంలో ఈవేళ ప్రత్యేకించి మినీ శ్రీరామనవమి అనేటటువంటి పద్ధతిలో దాన్ని తలపిస్తూ ఇంతమంది దానికి రియాక్ట్ అయ్యి ఆ భక్తి విశ్వాసాలు తెలుపుకోవడంలో ఎంత ఆనందం ఉందన్నది తెలియపరుచుకున్నారు. ఈవేళ ఉదయం అంతా కూడా ఆ ఎల్ఈడి ద్వారా అక్కడ జరిగేటటువంటి ప్రతి కార్యక్రమం చూడడంతో పాటు ఇక్కడ విశేషమైనటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు జరుపుకోవడానికి ఇంత చక్కటి ఆనందమైనటువంటి అవకాశం కలిగింది. అందరికీ కూడా ఆ రాముడి యొక్క ఆశీస్సులు ఉంటాయి. మనం ఈవేళ మనమే కాకుండా మనమంటూ దేవాలయంలోకి వస్తే మన పిల్లలు మనవలు అందరూ చక్కగా ఆనందదాయకమైనటువంటి వాతావరణానికి అలవాటు పడతారు. తదుపరి అది ఆచరణ యోగ్యంగా ఉండడానికి ఇది ఒక బాట అనడానికి నిదర్శనం. ఈ రామాలయం ప్రతిష్ఠించి 18 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా శ్రీరామనవమిని తలపించేటటువంటి ఇంత ఆనందదాయకంగా ఇంతమంది భక్తజన సందోహం ఇక్కడికి రావడం చాలా ఆనందదాయకం. ఎందుకంటే మిగిలిన దేవాలయాల మాట ఎలా ఉన్నా రామో విగ్రహవాన్ ధర్మ అని, ధర్మమే రాముడు, రాముడు ధర్మరూపంలో విగ్రహ రూపంలో మనకి ఈవేళ సాక్షాత్కరించేయడానికి ఇంతమంది ప్రజల యొక్క ఆనందమే మనకు తార్కాణం. అందులో రాముడు విష్ణు స్వరూపమే కనుక శేషపాంమి పడుకుని లగ్జరీ లైఫ్ అనిపించేటటువంటి ఆయన కాలుకు జోడు కూడా లేకుండా అరణ్యవాసం చేస్తూ కష్టాలు ఇలా ఉంటాయి అని తెలుపుడు చేసి దానికి తరుణోపాయం, దానికి రెమెడీ ఇలా ఉంటుందయ్యా, మంచిగా నడుచుకుంటే ధర్మ మార్గాన్ని నుంచుంటే మనం ఎప్పుడూ కూడా మన పక్షాన్నే ఉంటుంది అనేటటువంటి ఆదర్శాన్ని మనకి తెలుపుడు చేసినటువంటి ఆదర్శ పురుషుడు మర్యాదారాముడు అనేటటువంటి నిరూపణ ఈవేళ మనం అందరం చేసుకున్నాం కనుక స్వామివారి కటాక్షం అందరికీ సర్వదా అందరికీ కలగాలని అందరినీ ఆశీర్వదిస్తూ ఈవేళ రామాలయానికి వచ్చినటువంటి భక్తజన సందోహానికి అందరికీ కూడా రాముడి యొక్క ఆశీస్సులు సదా ఉంటాయి. అందరూ సుఖ సంతోషాలతో ఉండి రామరాజ్యంలో మనం నివసిస్తున్నామనేటటువంటి ఆనందాన్ని పొందుతున్నటువంటి వారందరికీ కూడా స్వామి కటాక్షం లభిస్తుందని చెప్పి అందరినీ ఆశీర్వదిస్తూ ఓగు స్వస్తి.